హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. ఇవాళ ఒక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. ఇన్‌స్టెంట్‌గా అయితే చేసేసుకోవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా, ఈవినింగ్ డిన్నర్‌కైనా సూపర్‌గా ఉంటది. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళినట్లయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొనేసి ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు అయితే పెరుగు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పసుపు, హాఫ్ టీ స్పూన్ వరకు అయితే మనం తినతగినంత వరకు అయితే కారము, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ వరకు అయితే గరం మసాలా. గరం మసాలా మాత్రం స్కిప్ చేయకండి. ఇది మ్యాండేటరీ. టేస్ట్ అంతా ఇందులోనే ఉంటుందన్నమాట. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు అయితే సాల్ట్, అంటే మీరు తినదగినంత వరకు అయితే సాల్ట్ వేసుకొని, ఒక స్పూన్ వరకు అయితే వాము వేసి ఈ విధంగా 2 చేతుల మధ్య ఇట్లా క్రష్ చేసి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగైతే ఒక స్పూన్ తీసుకొనేసి, మనం పౌడర్స్ వేసాం కాబట్టి సో అక్కడక్కడ గడ్డలు కట్టే ఛాన్స్ ఉంటుంది. సో అలా లేకోకుండా బాగా పెరుగులో అంతా మిక్స్ అయ్యేలాగా అయితే, సో ఈవెన్‌గా బాగా కలిసేలాగా అయితే మిక్స్ చేసేసి ఈ విధంగా అయితే లిక్విడ్ ఫామ్ వచ్చేలాగైతే మిక్స్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఇందులోకైతే నేను ఒక కప్పు అంటే జొన్న పిండి అయితే ఒక 1 కప్పు వరకు అయితే జొన్న పిండి వాడుతున్నాను. ఒక హాఫ్ కప్పు వరకు అయితే శనగపిండి వాడుతున్నాను. మీరు ఇక్కడ జొన్న పిండి లేదంటే సద్దపిండి, సద్దలు వినుంటారు కదా! సో ఆ పిండి అయినా వేసుకొని చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా చేసుకోవచ్చు. మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది. సో ఈ విధంగా అన్నీ కలుపుకొనేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గడ్డలు లేకోకుండా అయితే మెయిన్‌గా ఇది కలుపుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే నేను ఒక్కసారిగా వాటర్ వేయట్లేదు. సో బ్యాచెస్ వైస్ అంటే కొద్ది కొద్దిగా వాటర్ వేసి లమ్స్ అన్నీ పోయి ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే మిక్స్ చేసి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇది ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. ఈ 10 నిమిషాల లోపు ఇంకొక స్టెప్ ఉంది, అది చేసుకుందాం. ఇక్కడ ఒక పెద్ద ఆనియన్, అలాగే 2 మిర్చీలు తీసుకొనేసి పెద్ద క్యూబ్స్‌గా కట్ చేసి, నా దగ్గర ఉన్న ఆహ్, ఎలక్ట్రిక్ చాపర్, సో ఈ విధంగా ఇది వేయడం వల్ల ఈ చాపర్ చాలా ఫైన్‌గా కట్ చేస్తుందండి. సో మనం శ్రమ పడాల్సిన పని కూడా లేదు. దీనికి మీకు కావాలి అనుకుంటే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. సో మీరు కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి హ్యాపీగా కొనేసుకోవచ్చు. ఇలా చాప్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి మీరు క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. సో నేను చేస్తున్న క్వాంటిటీకి తగ్గట్టు అయితే ఆయిల్ వేశాను. సో అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక స్పూన్ వరకు అయితే ఆవాలు, నేను ఇక్కడ 2 రెమ్మల కరివేపాకుని చాలా ఫైన్‌గా, అంటే మన దోసలో ఎలా వేస్తామో అలాగని వేశాను. సో ఇలా కట్ చేసి వేసుకొని 2 స్పూన్ల వరకు అయితే నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేయండి. ఎందుకంటే ఉన్న స్టవ్‌కి ఆల్రెడీ హీట్ ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కింది కదా! సో ఆ హీట్‌తోని ఇది మనకి నువ్వులనేది వేగిపోతాయి. లేదంటే చిట్లిపోతాయి. సో అందుకోసం స్టవ్ ఆపేసి ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ పిండిలోకి ఈ పోపుని వేసేయాలి. అలాగే మనము ఫైన్‌గా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా పక్కన పెట్టాం కదా! సో వాటిని కూడా ఇందులోకి వేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా చూసుకోవడానికి, ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసమైతే నేను ఒక గుప్పెడు వరకు అయితే ఫ్రెష్ కొత్తిమీర కూడా వాడుతున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. కాస్త మనం ఇందాక కలిపిన దానికంటే కాస్త థిక్‌గా ఉంటుంది. ఎందుకంటే మనం ఆనియన్, కొత్తిమీర వేసాం కదా! సో అందుకు. స్టవ్ ఆన్ చేసుకొని మీరు దోసల ప్యాన్ ఏదైతే వేసుకుంటారో ఆ ప్యాన్ పెట్టి బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా 2 గరిటెల వరకు అయితే పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఎంత బాగా పలుచగా స్ప్రెడ్ అయితే అంత వేసుకోండి. ఇది మరీ పలుచగా దోసలాగా అయితే రాదు. కొద్ది లిటిల్ మందమే వస్తుందండి. సో అంత స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన నేనైతే తెల్ల నువ్వులు చల్లుకుంటున్నాను. సో మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. సో బట్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటది. సో ఈ విధంగా అయితే పైన బాగా పచ్చిదనం అంతా ఆరిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. పైన ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొనేసి ఈ విధంగా ఫ్లిప్ చేసుకుంటే చూడండి కింద వైపు ఎంత కలర్‌ఫుల్‌గా వేగిందో. సో ఈ విధంగా సెకండ్ వైపు కూడా ఫ్లిప్ చేసుకొనేసి ఇప్పుడు దీన్ని మీరు హ్యాపీగా వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. ఇది వేడిగా తింటేనే బావుంటుంది. చల్లారితే బాగోదు. సో కాబట్టి వేడిగానే సర్వ్ చేసుకోండి. ఇది ఇలాగే ప్లెయిన్‌గా తినేయొచ్చండి. టేస్ట్ అంత బావుంటుంది. లేదు మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే పికిల్‌తో సర్వ్ చేసుకోవచ్చు. లేదు అంటే పెరుగుతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ప్రిఫర్డ్‌గా ఇలా ప్లెయిన్‌గానే తినడం బెటర్. పిల్లలకి కూడా చాలా బాగా ఇష్టపడతారు. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకెలా వచ్చిందనేది నాకు తెలపండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా
కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.